హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు లేదంటే నష్టమే లక్షల్లో ఉంటుంది. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం అండి. ఐటీ రిటర్న్స్ దాఖలుతో వచ్చే ప్రయోజనాలు. ఫ్రెండ్స్, ఐటీ రిటర్న్స్ పరిధిలోకి వచ్చేవారు మరియు రానివారు కూడా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. అందరికీ యూస్ఫుల్‌గా అయితే ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. పెన్షనర్లకు సంబంధించి ఒక కీలకమైన అంశంపై అవగాహన లేకపోవడం వల్ల లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సమాచారం మీ కుటుంబానికి ఉపయోగపడేలా ఇప్పుడు వివరిద్దాం. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎందుకు ముఖ్యమో ఫస్ట్ తెలుసుకుందామండి. చాలామంది పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ఫార్మ్ 16 పై సంతకం చేసి సీనియర్ సిటిజన్ రాయితీని అయితే పొందుతారు. అయితే వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి తప్పించుకుంటారు. దీనివల్ల కొన్ని ప్రమాదమైన ప్రయోజనాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తు మరణం లేదా అనుకోని పరిస్థితులలో కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు అందే అవకాశాన్ని కోల్పోతారు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారంగా ప్రమాదంలో మరణించిన పెన్షనర్ల కుటుంబం ఆర్థికంగా గొప్ప ఉపశమనం పొందే అవకాశాన్ని కోల్పోతుంది. ఐటీ రిటర్న్స్ దాఖలుతో కలిగే ప్రయోజనాలు, ఆర్థిక సదుపాయం. పెన్షనర్ ఒక ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో గత 3 ఏళ్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ఆదాయానికి సగటున యాన్యువల్ ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో దాని సగటున 10 రెట్లు కుటుంబానికి అందుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్‌కు నెలకు 25,000 చొప్పున పెన్షన్ పొందుతుంటే వారి వార్షిక ఆదాయం 3,00,000గా లెక్కించవచ్చు. 3 సంవత్సరాల సగటు అంటే 3,00,000 ఇంటూ 3 డివైడెడ్ బై మనకు సగటు అంటే డివైడెడ్ బై 3 అండి. అంటే మనకు 3,00,000 వస్తుంది. ఎవ్రీ ఇయర్ 3,00,000 కాబట్టి 3,00,000కు 10 రెట్లు అన్నమాట. అంటే 30,00,000 రూపాయల వరకు కుటుంబానికి లభించవచ్చు. కోర్టులో రుజువులు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన దాఖలాలు మాత్రమే కోర్టు అంగీకరిస్తుంది. ఇతర రుజువులు కోర్టులో అంగీకరించబడవు. కాబట్టి ఐటీ రిటర్న్స్ అనేది ఒక ముఖ్యమైన ఆధారం. రిటర్న్స్ దాఖలు చేయకపోతే నష్టం. పెన్షనర్ ఐటీ ఫైల్స్ దాఖలు చేయకపోవడం వల్ల ప్రమాదవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబం భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ చట్టాల ప్రకారం అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు పొందడం అసాధ్యమవుతుంది. ప్రభుత్వానికి మరియు పెన్షనర్లకు సూచనలు. పెన్షనర్లకు అవగాహన. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎంత ముఖ్యమో వారికి వివరించాలని ప్రభుత్వం కృషి చేయాలి. బ్యాంకుల ద్వారా లేదా పెన్షన్ డిస్బర్సింగ్ అధికారుల ద్వారా ఈ సమాచారాన్ని అందించాలి. సమయానుసారంగా రిటర్న్స్ దాఖలు. పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రత్యేక శిబిరాల ఏర్పాటు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ సులభంగా ఉండేందుకు సీనియర్ సిటిజన్ కోసం ఐటీ రిటర్న్స్ చేయడం కోసం ఒక శిబిరాలు లాంటివి ఏర్పాటు చేస్తే వారు అక్కడికెళ్ళి ఆ పని ముగిచ్చేసుకుంటారు. వాళ్ళకి ఈజీగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా పెన్షనర్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా తాము మాత్రమే కాకుండా తమ కుటుంబానికి కూడా బాధ్యతతో భవిష్యత్తులో ఆర్థిక రక్షణ అందించగలుగుతారు. ఇది ఒక విధంగా వారి కుటుంబ భద్రతకు పునాది వేయడమే అవుతుంది. సో, అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు మరణం వంటి పరిస్థితులు గనుక సంభవించినట్లయితే సామాజిక రక్షణను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుందండి. మన ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే చాలు. మన ఐటీ పరిధిలోకి ఉన్నా లేకపోయినా రిటర్న్స్ దాఖలు చేయడం ఎంత ముఖ్యమో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.